ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. అయినప్పటికీ దీనిపై ఎలాంటి ఊసు కనిపించినప్పటికీ ఆగస్టు 15 నుంచి మరికొద్ది రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామంటూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సర్కారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని ఆర్టీసీ సముదాయం ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో కొంతమంది మహిళలతో మాట్లాడదాం. యొక్క స్కీమ్పై అదేవిధంగా ఎప్పుడెప్పుడు అనేటువంటి ఎదురు చూస్తుంటే యొక్క స్కీమ్పై మహిళలు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రజెంట్ మనం అయితే ఒక బస్సులో ఉన్నాం. ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నమస్తే, టీడీపీ అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సులు ఉంటాయని చెప్తున్నారు. తెలుసా, ఏం చెప్తారు మీరు? ఏది ఫ్రీ బస్సు ఏమో వేస్తానన్నారు, ఇప్పటికేమో వేయలేదు. ఆయన ఎక్కి కూడా 1.5 సంవత్సరం దాటిపోయింది, కానీ ఇప్పటికేమో లేదు. జనాలేమో అష్ట కష్టాలు పడుతూనే ఎక్కుతూనే ఉన్నారు. ఆగస్టు 15 నుంచి అంటే రేపు వచ్చే నెల 15 నుంచి కూడా వస్తుందని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. పోయిన సంవత్సరం కూడా ఆగస్టు 15 నుంచి అన్నారు, ఏది ఇవ్వలేదు కదా. చెప్తూనే ఉంటాడు, ఏదో ఒకటి వినాల్సిందే మనము. అది ఎలా ఉంటుందమ్మా అంటే ఇప్పటికే తెలంగాణలో మనం చూస్తున్నాం ఫ్రీ బస్సులో పరిస్థితులు, ఆడవాళ్ళు మహిళలు కొట్టుకోవడం ఇలా జరుగుతున్నాయి. కొట్టుకునేది లేని తెలుస్తుంది. అదే ఫ్రీ బస్ పెట్టితే తర్వాత కొట్టుకునేది లేని తెలుస్తుంది. ఒకసారి మరి అప్పుడైతే తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు కదా. సరే వస్తే మంచిదే లేడీస్కి అయితే. గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సులు అని చెప్పింది, సంవత్సరం పూర్తయింది, ఇంకా ఫ్రీ బస్సులు పెట్టలేదు. ఏం చెప్తారు? నెల వస్తాయంట కదా, వార్తల్లో చెప్తున్నారు. రేపు నెల వదులుతాడంట బస్సులు. మాకు సంతోషం, వస్తే సంతోషం మాకు. సంవత్సరం పోయినసారి కూడా అదే చెప్పారు, ఇంకా ప్రకటించలేదు. వస్తాయి బస్సులు, చంద్రబాబు చెప్తే కరెక్ట్ వస్తాయి. ఇప్పుడు గతంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే స్టేట్ వైడ్ రాష్ట్రం అంతా తిరగొచ్చు మహిళలు ఫ్రీగా అని చెప్పారు. ఇప్పుడేమో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో తిరగాల. జిల్లా వరకేనంట, విన్నా నేను. జిల్లా వరకే, మరి ఇంకా అవతల మనం డబ్బులు పెట్టుకోవాలి. ఈ బస్సులు కూడా ఎక్కువ కెపాసిటీ లేదు, అంటే 2-3 బస్సులే పెడతారంటున్నారు. మీ బోటి మహిళలు వృద్ధులు ఎట్లా ఎక్కుతారు? ఇబ్బందే కదా, మాకు ఇబ్బంది. మరి అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈ ముసలాళ్ళ పరిస్థితి ఏందని అర్థం చేసుకోవాలి. ఏం చెయ్యి, మంచిది వేస్తే మంచిది. ఎట్ట చేస్తాడు ఆయన చంద్రబాబు? ఆయన తరపున ఉన్న పెద్దల వాళ్ళు నిర్ణయించుకోవాలయ్యా. అది మేడం మీరు చెప్పండి మేడం, ఫ్రీ బస్ గురించి మీరు ఏం చెప్తారు? అదే అంటుండేది, అవి వస్తాయని కూడా నమ్మకం లేదు. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితే బాగుంటుంది జిల్లా కంటే. అట్లా కాకుండా ఆంధ్ర మొత్తం అయితే బాగుంటుంది. మంచిదే అంటే ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుద్ది. మామూలుగా జాబ్స్కి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి సెట్ అయ్యిద్ది కదా. ఇప్పుడు మహిళలకి ఏపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణం అని చెప్పింది, ఏడాది గడుస్తుంది. సో ఈ హామీ అమలు చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అమలు చేస్తే బాగానే ఉంటుంది. స్టూడెంట్స్ చాలా మంది ఇంటికాడ నుంచి వస్తారు కదా, వాళ్ళకి మనీ ఖర్చు లేకుండా ఫ్రీగా రావచ్చు. అందులో ఇప్పుడైతే మనమైనా మనీ పెట్టుకు రావచ్చు. ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కష్టం కదా మనీ రావడం, అది వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతాయి అంతే. అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే దాన్ని ముందు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. సో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో చేస్తే ఎలా ఉంటే పరిస్థితులు వైపు తెలంగాణలో మనం చూస్తున్నాం. చేస్తేనే మంచిది, ఇంకా వాళ్ళు చేయలే. వచ్చేసిందంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఏం చెప్పిందంటే స్టేట్ వైడ్ మొత్తం తిరగొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఓన్లీ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి పరిమితం అంటున్నారు. దాని మీద మీరేం చెప్పారు? అది వాళ్ళ డెసిషన్ మార్చేసుకుంటారు, మనం ఏం చేయలేము దానికి. స్టేట్ వైడ్ ఇస్తే బాగుంది. అది కూడా కరెక్టే, కానీ ఫస్ట్ ఫ్రీ బస్ వస్తే బాగుండు. స్టేట్ వైడ్ అని 50%. మీరు చెప్పండి, ఫ్రీ బస్ వస్తే ఎలా ఉంటుంది? కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది అంతేగా. నెల్లూరు వాళ్ళేనా? నెల్లూరు జిల్లా సార్. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. సో ఏడాది గడుస్తుంది, ఇంకా అది అమలు కాలేదు. ఏం చెప్తారు? మేము కూడా దానికోసం వెయిటింగ్లో ఉన్నాం సార్. ఇంకా ఏం అమల్లోకి రాలేదు. వస్తే బాగుంటుంది, అలాంటి పేద ప్రజలకి బాగుంటుందని మేము కూడా ఉన్నాం. ఇంకొకటి, అది ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే ప్రయాణించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది. అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే బాగుంటుందా, ఏ జిల్లా ఆ జిల్లాకి బాగుంటుందా? మన ఏపీకి ఉంటే బాగుంటుంది కదా, తెలంగాణకి ఇచ్చినప్పుడు మన ఏపీకి కూడా ఉండాలి కదా. అట్లాగే మంచిదే, వేస్తే మంచి బస్సులు మంచిదే. హైదరాబాద్లో ఎక్కడో ఫ్రీ బస్సులు వేశారని కుట్టుకున్నారని చేశారని ఆ ఫోన్లో ఇడిపిస్తూ ఉన్నారు. అటు కుట్టున్నారు ఇటు కుట్టున్నారని. వేస్తే మంచిదే. దానికన్నా ఎంతమంది ఉన్నారు పింఛన్ల కోసం ముసలోళ్ళు, వాళ్ళందరికీ ఈత కదా సారు. ఎంతమంది ఉన్నారు పింఛన్ల కోసం ఎదురు చూస్తా. పెద్దోళ్ళు చచ్చిపోయి ముసలోళ్ళు ఉన్నోళ్ళు
అలాంటి వాళ్ళే సహాయం చేస్తే ఆయన మంచిదే కదా. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వేస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇంకో ఊరు కానీ వేస్తే ఇంకా ఏమంటారో ఏమో తెలీదు. కూర్చొని అదే కొన్ని ఊళ్ళో వేసారంట కదా ఈ మధ్యన హైదరాబాద్లో. అక్కడేమో ఎవరో ఒక ఆమె బస్సులో కూర్చుందని, ఆమె దిగిందని, ఒకటేమంటే ఆమె సీట్లో ఇంకో ఆమె కూర్చుందని జుట్లు పట్టుకుని కొట్టుకున్నట్టు ఆ ఫోన్లలో ఇడిపించేస్తున్నారా అవంతన వేస్తారని ఆయన ఏమో హామీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు పిల్లకాయలకి డబ్బులు వేస్తానన్నారు, వేశారు. ఇప్పుడు ఏమంటే ఫ్రీ బస్సులు కూడా వేస్తానని చెప్పారు. మహిళలకి మంచి చేస్తానని అంటున్నారు. చేస్తే మంచిదే కదా సార్ ఎవరైనా కానీ. ఇట్లా మనం బస్ పాస్ చేయించుకొని వచ్చినా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. బస్ పాస్ చేయించుకోకపోయినా బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడు ఛార్జెస్ తక్కువ అవుతాయి. మనకి ఇంట్లో కొంచెం ఖర్చులు తక్కువగా అట్లాగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా దాంట్లో వచ్చిన ఇరుక్కొని రావడము అట్లా కదైనా. మరి ఉచితంగా మహిళలకు బస్సులు పెడితే మీ ఏరియాకి నెల్లూరు తిరగడానికి బాగుంటుంది. బాగుంటుంది, ఇస్తే తిరగతాం కదా. అంటారే ఉన్నారు, ఎప్పుడు వేస్తున్నారు సార్ బస్సులో? ఇస్తే వేసినప్పటికిలే. సంవత్సరం అయిపోయిందమ్మా ప్రభుత్వం వచ్చి కూడా. అయిపోయింది. అయితే నమ్మకం ఉంది, వేస్తాను అంటున్నారు. వేస్తానే సంవత్సరం నుంచి ఆడేస్తున్నారు, చెప్తానే ఉంటారు. మా నమస్తే, ఎక్కడికి వెళ్తున్నారు? నేను పిలుస్తాం ఒకవేళ దాకా వెళ్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంది. ఏడాది పూర్తయింది, ఇంకా అమలు కాలేదు. ఏమంటారు? ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఇస్తారా? ఒక తక్కువ ఊర్లకే కాదు, రాష్ట్రాల్లో ఎక్కడ ఇచ్చినా ఇస్తే అది మనకి హ్యాపీ. అంతేగాని 2 ఊళ్ళు ఇచ్చాము మేమంటే నెల ముందు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది. రేపు ఆగస్టు 15 నుంచి అమలు అంటున్నారు. మరి వచ్చే అవకాశం ఉందా లేదా మీరేం చెప్తారు? అని ఇవ్వాలి. సంవత్సరం దాటిపోయింది, 1 year అయిపోయింది. అట్టప్పుడు రేపు ఆగస్టు నుంచి ఇస్తామన్నారు కదా, కంపల్సరీగా ఇవ్వాలి. ఇస్తే మనకు హ్యాపీ. ఇట్లా పొడిగిస్తే హ్యాపీ. అప్పుడు మనమేమి ఇది కాదు కదా, మనకిస్తే హ్యాపీగా జర్నీ చేస్తాం అనుకుంటుంటాం. అది మనసారా. మహిళలకి ఏ జిల్లాకి ఆ జిల్లా అని అంటున్నారు. ప్రత్యేకించి వీటికి ప్రత్యేక బస్సులు పెడతామంటున్నారు. మీరు ఏం చెప్తారు? స్టేట్ వైడ్ ఉంటే బాగుంటుందా, ఓన్లీ జిల్లాకే బాగుంటుందా? జిల్లా కాదు, స్టేట్ మొత్తం ఇవ్వాలి. అంటే 2 ఊళ్ళు ఇస్తే మనకెందుకు, మనం పెట్టుకొని పోలేమా? మీరు చెప్పండి అమ్మా, ఈ పథకం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఏడాది గడిచిపోయింది, ఇంకా అమలు కాలేదు. అభిప్రాయం బాగుంది, అభిప్రాయాన్ని అమలు చేస్తే బాగుంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కూడా సూపర్ 6 పథకం ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికి హామీ చేసింది. ఏడాది గడుస్తున్నప్పటికీ ఒక పథకం ఇంకా అవలంబించకపోవడంపై ఇప్పటికే మహిళలు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆగస్టు 15 తర్వాత ఉచిత బస్సును కనుక ప్రకటిస్తే దీన్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ప్రయాణం సౌకర్యార్థం కూడా దీన్ని అనౌన్స్ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితుంది. ఇప్పటికే మన 4th ఎస్టేట్ కూడా ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహిళలను కూడా పలకరించే ప్రయత్నం చేసింది. వారి నుంచి కూడా ఇప్పటికే విభిన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితుంది. సో చూద్దాం ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీనికి సంబంధించి ఫ్రీ బస్సు ఎప్పుడు అనౌన్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే నెల్లూరు నగరవాసులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణం నుంచి.